అప్పట్లో 'మన్మధుడు', 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' లాంటి హిట్ సినిమాలు తీసిన విజయభాస్కర్ తర్వాత చాలా తక్కువ రోజుల నుంచి సినిమాలు చేయకుండా ఉన్నారు. ఎప్పుడైతే విజయభాస్కర్, త్రివిక్రమ్ కాంబినేషన్ స్ప్లిట్ అయ్యారో, త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యారో, విజయభాస్కర్‌కి మంచి కథలు దొరకడం లేదు. అప్పటినుంచి అరకొరగా సినిమాలు తీస్తున్నారు. ఈ మధ్య 'జిలేబీ' అంటూ విజయభాస్కర్ ఒక సినిమా తీశారు. శివాని రాజశేఖర్ గారికి పెద్ద కూతురు ఇందులో హీరోయిన్‌గా నటించారు. కొత్త కుర్రోళ్ళు హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా అంత యావరేజ్‌గానే ఉంది. యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్‌గా ఉంది. శివాని రాజశేఖర్ హీరోయిన్‌గా అంత గ్లామరస్‌గా అయితే లేదు. చాలా నార్మల్ లుక్‌లో ఉంది. తను జీవితాలాగా గ్లామర్ రోల్స్ ఏమన్నా చేస్తే బాగా పైకొచ్చే ఛాన్స్ ఉంది కానీ, తనైతే హీరోయిన్‌గా ఇప్పటి గ్లామరస్ హీరోయిన్‌లకు పోటీ పడేంతగా అయితే ఏం లేదు. కొత్త హీరో పర్లేదు, ఓ మాదిరిగా కామెడీ చేశాడు. అండ్ ఆళ్ళ ఫ్రెండ్స్‌గా అంకిత్ కొయ్య అండ్ బంచిక్ బబ్లు యూట్యూబ్ యాక్టర్స్ ఇద్దరు బాగా చేశారు. కామెడీ ఫ్రెండ్స్ మధ్యలో డైలాగ్ కామెడీ బానే ఉండింది. బట్ కాకపోతే కథంతా పేపర్ థిన్ కథలా ఉంది. జస్ట్ బాయ్స్ హాస్టల్‌కి వెళ్ళిన అమ్మాయి అక్కడ ఇరుక్కుపోవడంతో అమ్మాయిని బయట ఎలా తీసుకెళ్ళాలి, అదే కథతో సినిమా అంతా తిరగడం అనేది చాలా బోరింగ్‌గా ఉంది. ఒక్క పాయింట్ తోటే ఈ 10 నిమిషాలలో, పావుగంటలో బాయ్స్ హాస్టల్‌కి ఎంటర్ అయ్యే అమ్మాయి సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకు కూడా బయటికెళ్ళకపోవడం అంటే బోరింగ్ విషయమే. అయితే పోనీ అది చాలా కామెడీగా, కన్విన్సింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉందంటే సోగానే ఉంది. సో, విజయభాస్కర్ గారికి మళ్ళీ ఫ్లాపే వచ్చింది. ఆయన ఎప్పటికి మళ్ళీ తన పూర్వ వైభవం అంటే ఆయనలో కామెడీ టైమింగ్ అయితే ఉంది. మంచి కామెడీ టైమింగే. అది ఇప్పటికి కూడా తెలుస్తుంది. డైలాగ్స్ కూడా మంచిగా రాయించుకుంటారు ఆయన. అది కూడా తెలుస్తుంది ఈ 'జిలేబీ' సినిమాలో. బట్ కాకపోతే ఇంకా పదునైన కథ, ఇంకొంచెం గట్టిగా పకడ్బందీగా ఉండే కథలో తన కామెడీ కూడా టైమింగ్ కూడా మిళితమైతే విజయభాస్కర్ గారికి హిట్ రావచ్చు. ఈ 'జిలేబీ' కూడా ఫ్లాప్ కిందకే వెళ్ళిపోయింది. ఇది ప్రస్తుతం ఓటీటీలో ఉన్నట్టుంది. టైమ్ పాస్ కోసం ఒకసారి చూస్తే చూడొచ్చు. అవాయిడ్ చేస్తే చేయండి.